మీ కాపలా కుక్కకు మా కాంగ్రెస్ నేత ఫిషర్మెన్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తన బూటుతో సమాధానం చెబుతాడు అంటూ కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు టి జగ్గారెడ్డి హెచ్చరిక చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పక్కనే ఉన్న పార్టీ నేత మెట్టు సాయి కుమార్ తన బూటును చేతిలో తీసుకుని పైకెత్తి చూపారు. గాంధీ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, సుమన్ నీ వయసెంత స్థాయంత, నువ్వు రేవంత్ రెడ్డి పైన మాట్లాడేంత వాడివి అయ్యావా అని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ను అంటే తాము కేసీఆర్ను అంటామని హెచ్చరించారు. చెప్పుకు బోటుతో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. రేవంత్ పైన మాట్లాడి కేసీఆర్ కుటుంబాన్ని కొట్టిస్తావా అంటూ బాల్కా సుమన్ను జగ్గారెడ్డి ప్రశ్నించారు. మనం ఎప్పుడైనా ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, మనం రాజకీయ విమర్శలు సహజంగా ఉంటాయి. మీరు అంటారు, మేము అంటాము. ప్రజల అల్టిమేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు కరెక్టు ఎవరు రాంగు డిసైడ్ చేసుకుంటారు. ఈసారి కాంగ్రెస్ వాళ్ళే కరెక్టు అని మానే గెలిపించారు కదా. సుమన్, నువ్వు ఎందుకు అంత అతి ఉత్సాహం? నీకేం అవసరం వచ్చిందని రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆ చెప్పు చూపేయాలి? అంత పెద్ద చిన్న బచ్చ, నువ్వెంత చిన్నోనివి కదా. నీ కెపాసిటీ ఎంత సుమన్? నీ కెపాసిటీ ఎంత? నీ కెపాసిటీ ఎంత? నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, నువ్వు తెలంగాణ ఉద్యమం టైంలో యూనివర్సిటీలో కొంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే కొంతమందిని నువ్వే చంపి వాళ్ళ చేతిలో చిట్టీలు పెట్టి కేసీఆర్ దగ్గర మన్నలను పొంది ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని నువ్వు లీడర్ అయినవు అని నేను గతంలో ఒకసారి చెప్పిన. నేను సుమన్కి, సుమన్ నువ్వు అట్లా తొందరపడగా బాబు, పిల్లగాని నువ్వు నీకు రాజకీయాలలో ఓర్మాలు కూడా తెలివయి ఏదో గఫలత్తులో ఆ తెలంగాణ మూవ్మెంట్లో కేసీఆర్ ఏదో చెప్పింది నువ్వు చేసినావు కాబట్టి వచ్చేసినావు. అట్లా నీకు అనుభవాలు కూడా లేవు. నీకు మాట్లాడేటప్పుడు కూడా చూడాలి. నీ వయసు ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత? షార్ట్కట్ లీడర్వి నువ్వు, తజ్రుబా లేని లీడర్వి నువ్వు ఇషారా చేస్తే బయట కూడా తిరగలేవు. ఎందుకైనా తొందరపడుతావు? పిల్లగాడు తీరే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తున్నా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. వాడిని అయితే కేసులతో ఏమవుతుంది? డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళ కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు అయ్యాడు, అంతే. ఫరక్ ఏం లేదు. పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇసేతీనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళి కానీ
ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక ఇట్లా ఇట్లా నడవద్దు రాజకీయం. ఇట్లా మళ్ళీసారి చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు. పోయి అప్పుడు ఏం చేస్తావు? మీకుందా శక్తి? ఉందా మీకు? ఆపే శక్తి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆపే శక్తి బీఆర్ఎస్కి ఉందా? ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్కే లేదు కదా, ఆ లీడర్షిపే లేదు కదా. నేను ఏమంటున్నానంటే రాజు, బీజేపీ కిషన్ రెడ్డి రండాన్ని తిట్టినప్పుడు ఆయనకు ఆవేశం రాలేదు కిషన్ రెడ్డికి. అది నాకు బాధ అనిపిస్తుంది, ఆయనకు బాధ అనిపిస్తలేదు. కానీ మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నప్పుడు నాకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను అందుకే ఈరోజు మా మెట్టుసాయి జవాబు ఇస్తున్నాడు. అందుకే చెప్పుకి బూడితోటి జవాబు ఇచ్చాడు మెట్టుసాయి డైరెక్ట్గానే.